నాకు తెలుసు గురు నువ్వు లేగవని. అదేంటి బాబు, నైట్ అంతా రీల్ చూసుకుంటా కూర్చున్నావా లేకపోతే బిగ్ బాసా? నాకు తెలుసు నువ్వు లేగవని. ఓ పని చేయి, నువ్వు అది కాదులే, నువ్వు ఒక పని చేయి. ఎలాంటిదంటే అరే నీ అబ్బా సేపు పడుకో, ఇంకా 10 అవుద్ది. 10 తర్వాత లెగు, అంటే కళ్ళు తెరిచిన తర్వాత ఫోన్ తీసుకొని అలా ఇలాగా చూసుకుంటా ఫోన్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపో. ఓకేనా? వాష్రూమ్కి వెళ్ళి అక్కడ ఒక గంట గడిపే. ఈ లోపు లంచ్ టైం అయిపోద్ది. లంచ్ టైం అయిపోగానే ఇంట్లో ఏం చేస్తే తినేసే. ఇంక టిఫిన్ ఎందుకు మనకి? ఇలా టిఫిన్ స్కిప్ చేసే కిడ్నీలో రాళ్ళు, డయాబెటీస్, వేరే వేరే అన్నీ వస్తున్నాయి. అర్థమైందా? ముందు టిఫిన్ని స్కిప్ చేయి. చాలా మందికి ఉండే అపోహ ఏంటంటే మనం 1 గంటకు పడుకున్నాం, 1 గంట నుంచి 8 hours స్లీప్ ఉండాలి కదా అని 1 గంట నుంచి 8 గంటలు లెక్కేసేస్తారు. 9 గంటలు లెగ్గిద్దాం లేదా 10 గంటలు లెగ్గిద్దాం, 9 hours అయిపోద్ది అని. గురు, నువ్వు 10 గంటల తర్వాత 11వ గంటకి నీ బాడీకి ఎలా సెట్ అయి ఉంటుందంటే క్లాకు, ఆ టైంకి నువ్వు పడుకోవాలి. అర్థమైందా? ఆ టైం నువ్వు లేచి పని చేసే టైం కాదు అది. మళ్ళీ మార్నింగే 5 లేదా 6 కల్లా లేచేయాలి. అది బాడీ సైకిల్. లేదు నువ్వు ఇవన్నీ మార్చేస్తాను, నేను 1 గంటకు పడుకొని 8 గంటలు లెక్కేసేసి 9 గంటలకి 10 గంటలకి లేస్తానంటే నీ బాడీ ఒప్పుకోదు. మొత్తం సైకిల్ అంతా రివర్స్ అయిపోద్ది. అప్పుడు నీకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి. మరి నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళ పని ఏంటి అంటారు. తప్పదు. ఇప్పుడు ఏదో పని అనేది మనకి తప్పంది. నువ్వు రీల్స్ స్క్రోల్ చేసుకొని బిగ్ బాస్లు చూసుకోవడం వల్ల నీకేమొస్తుంది చెప్పు? పని అంటే నీకు తప్పదు, అది పొట్టగుడ్డి కోసం చెయ్యాల్సిందే. అలాంటప్పుడు నువ్వు హెల్త్ని చూసుకోవాలి, ఆ తర్వాత పని కూడా చూసుకోవాలి. నైట్ షిఫ్ట్లు చేసే వాళ్ళకి హెల్త్తో పని లేదా అంటారు. ఉంది. దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో, దానికి హెల్త్ని ఎలా కేర్ చేసుకోవాలో అలా చేసుకోవాలి. బట్ రీల్స్ చూస్తా టైం వేస్ట్ చేస్తే మాత్రం హెల్త్ని పాడు చేసుకోవద్దు. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మన వాటర్ ఇంటేక్ అనమాట. మన కిడ్నీకి మనం లేచిన తర్వాత లేచిన ఒక 4-5 గంటలకి వాటర్ వెళ్తుంది. అప్పటికి అది పరలోక పిలుపుకి వెళ్ళిపోయి ఉంటుంది అది. ఇలాంటి పనులు చేసినప్పుడే మనం కొంచెం ఆలోచించాలన్నమాట. మనం లేచింది ఎప్పుడు, మన ఆర్గాన్స్కి వాటర్ ఎంత అవసరమో అనేది ఆలోచించాలి. లేదు ఇదంతా లేదు. మనం లేచామా, ఫోన్ పట్టుకున్నామా, వాష్రూమ్లోకి వెళ్ళామా, అలా కూర్చున్నామా, పైల్స్ తెచ్చుకున్నామా, అంతే. ఇంకొక విషయం మర్చిపోయాను. అది లేచి లెగ్గానే అది డైనింగ్ టేబుల్ మీద ఉన్న స్వీట్ డబ్బా ఓపెన్ చేసి స్వీట్ తినేయాలి ఎంప్టీ స్టమక్తో. ఇప్పుడు లోపల ఉన్న ఆర్గాన్స్ ఎలా ఉంటుంది తెలుసా? అది ఏదో 4 ప్లగ్లు పెట్టేసి యాక్ట్ చేసినట్టు అయిపోద్ది వాటికి. పొద్దున్నే స్వీట్ ఏట్రా సామి, అది ఎంప్టీ స్టమక్. నువ్వు వాటర్ తాగట్లేదు, ఏం తాగట్లేదు. ఊరే వాటికి కూడా అర్థం కాదురా, అరే ఏం పంపాడు రా మా ఓడు అని. ఓరి అమ్మ. నేను చెప్పేది ఒకటే గురు, మా సూర్య స్టైల్లో కట్ అండ్ క్లియర్గా. నువ్వు లేగు, పడుకునేటప్పుడు 1 గంటకు పడుకునేలా అయితే 12కి పడుకోవడం నేర్చుకో. ఓకేనా? అలాగా తక్కువ చేసుకుంటూ 11 పడుకునేలా చూడు. మరి లెగడం అంటావా, నువ్వు 10కి లేచేలా ఉంటే 9కి లెగడం స్టార్ట్ చేయి. అలాగా 7, 6కి లెగడం స్టార్ట్ చేయి. ఇంతే, నీకు పెద్ద పనేం కాదు. గ్రాడ్యువల్గా నువ్వు డిక్రీజ్ చేసుకుంటారు ఆ టైంని నైట్ అయితే, ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటారా మార్నింగ్ అయితే. అంతే. నేను రివర్స్ చెప్పాను, సారీ. గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటురా, ఏదో ఒకటి. నీకు అర్థమైంది కదా? అది ఈ వీడియోతో నేను చెప్పాలనుకుంది అయితే ఒకటే, త్వరగా పడుకో, త్వరగా లేగు. లేచి లెగ్గానే ఫోన్ పట్టుకున్నా పర్లేదు, వాటర్ అయితే తాగు, బాత్రూంలో ఎక్కువసేపు ఉండకో, పైల్స్ వస్తుంది. ఈ పైల్స్ గురించి, బాత్రూమ్ గురించి నేను ఇంకో వీడియో చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకో, నీ మీద ఉత్తినే అన్నాను. సబ్స్క్రైబ్ చేసుకో, మంచి మంచి వీడియోలు చేస్తాను. నేను ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాను, మిమ్మల్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాను నా వీడియోస్తో. ఓకేనా? నేను మీ సుబ్బుగాడు. బాయ్.